నెల్లూరు జిల్లా వింజమూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహనీయుని విగ్రహావిష్కరణకి హాజరు కావడం మహాపుణ్యమని ఎమ్మెల్యే అన్నారు. ధైర్యశాలి నేతాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. అలాగే వారి ధైర్య సాహసాలు, వారు చేసిన కృషి, ఈ రోజున మనమందరం కూడా ఈ పండగ వాతావరణం 1947 నుంచి దాదాపుగా 78 సంవత్సరాలు ఈ స్వాతంత్రం మనం అనుభవిస్తున్నామంటే అది వారందరి కృషి. వారి లాంటి స్వాతంత్ర సమరయోధులు ఆ రోజున ముందుండి పోరాడకపోతే ఈ రోజున ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు. వారిని ఒకసారి మననం చేసుకుంటూ నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారి కార్యక్రమం చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. ఏదైనా కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమం అంటే నారాయణ రెడ్డి గారి కుటుంబం వింజమూరు పట్టణంలో ఉంటుందని మీ అందరికీ తెలుసు. వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు వింజమూరు పట్టణంలో. వారి నాయకత్వంలో, అలాగే ఇతరుల నాయకత్వంలో వారి మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజున వీరందరి నాయకత్వంలో, నారాయణ అన్న నాయకత్వంలో రేపు పొద్దున ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం. రాబోయే 3.5 సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వ పరిపాలనలో వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా 10 మందికి సహాయం చేసే విధంగా, 4 రూపాయలు సంపాదించుకునే విధంగా వారు ఆర్థికంగా కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు. స్వతంత్ర పోరాటంలో గొప్పగా మొదటగా పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నేత. అలాంటి దేశభక్తుడిని మనం చిరస్మరణీయుడిని చిరకాలం గుర్తుంచుకునే నేపథ్యంలో 1978-79 వింజమూరు 10th క్లాస్ బ్యాచ్గా మేము ఈ చదువుకున్నటువంటి స్కూల్లో పులిచేల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ బొమ్మను ఏర్పాటు చేసుకోవటం, దాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటాం.